సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న విషయం ఏంటంటే, సార్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయి గదా! సో జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి రిక్రూట్‌మెంట్ చేయట్లేదండి. రిటన్ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయాక, హెచ్ఆర్ ఇంటర్వ్యూ గూడా అయిపోయిన తర్వాత కూడా అసలు ఆఫర్ లెటర్స్ కూడా రిలీజ్ చేయట్లేదండి. సో జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్‌ని ఎందుకండి కంపెనీస్ రిక్రూట్ చేయట్లేదని జెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. సో దానికి గల కారణాలు ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, కంపెనీస్ రిక్రూట్మెంట్ మొత్తం అయిన తర్వాత కూడా ఆఫర్ లెటర్ ఎందుకు పంపించట్లేదు? సో ఆ మధ్యకాలంలో వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ సంగతి పక్కన పెడితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి ఈ క్రెడిట్స్ ఎగ్జామ్షన్ అనేది చేయటం వల్ల 6 క్రెడిట్స్ వరకు తగ్గుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6 అయితే 6, 3 అయితే 3, 160 క్రెడిట్స్ రావాలనుకోండి, 154కే సరిపెట్టేసి సిఎంఎంలో వస్తుంది కదా. మరి ఈ క్రెడిట్స్ ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు స్టూడెంట్స్ చెప్పే సమాధానం ఏంటంటే, అప్పుడు వీళ్ళు వచ్చేసరికి యూనివర్సిటీ వాళ్ళు మాకు ఈ ఫెసిలిటీ ఇవ్వటం అయితే జరిగింది, అందుకని చెప్పేసి అందరూ వాడుకుంటున్నారు, మేము కూడా వాడుకుంటామని చెప్పారు. అయితే కొన్ని కంపెనీలు ఏం చేసినాయి, అప్పుడు లాక్డౌన్ అప్పుడు అంతకుముందు ఈ పలానా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావడానికి వీల్లేదని చెప్పేసి కాల్ లెటర్లో పెట్టిన వాట నిజమే. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు రిక్రూట్ చేయట్లేదంటే, ఇప్పుడు వచ్చేసరికి ఆ పరిస్థితి లేదండి. అలాంటి సిచ్యువేషనే లేదు. ఆ యూనివర్సిటీ లేదు, ఎవరినైనా కానివ్వండి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తాము అంటున్నారు. ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా డేట్ ఆఫ్ జాయిన్ ఇవ్వకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్కి కొంత సమయం, 3 నెలలు సమయం వృధా చేయటం ఇష్టం లేక, ఆ 3 నెలల్లో ప్రాజెక్టు చాలా వరకు కంప్లీట్ చేయొచ్చు ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటే అని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఎక్కువ శాతం, కొంత శాతం వచ్చేసరికి ఏఐ వల్ల రీప్లేస్మెంట్ అనేది జరగడం వల్ల ఫ్రెషర్స్ని హైర్ చేయకపోవడం అనేది జరుగుతూ ఉన్నది తప్ప, జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ ఒక్కళ్ళని మాత్రమే తీసుకోకుండా ఉండటం అనేది ఇప్పుడు జరగట్లేదు. ఇంతకుముందు నేనైతే ఫస్ట్లో చెప్పానో అది మాత్రం జరిగింది. కానీ తర్వాత వీళ్ళు చేసిన మార్పులు ఏదైతే ఉన్నాయో R18 బ్యాచ్ నుంచి, సో మళ్ళీ సర్దుమనడం అనేది జరిగింది. మళ్ళీ అంతా యథావిధిగా అయింది. మధ్యలో వచ్చేసరికి ఐఐటీస్ కూడా ఇప్పుడు పోయి ఎన్ఐటీ వాళ్ళని మాత్రం అలానే ఇంకా దాన్ని మించినవి ఇలాంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతున్న మాట అయితే నిజమే. కాకపోతే ఇప్పుడున్న ప్రకారం అయితే ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉండటం వలన మిమ్మల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవట్లేదు. అంతా ప్రొసీజర్ అయిపోయినాక కూడా ఆపుతా ఉన్నారు. ఆ కంపెనీ అనేది ఈ కంపెనీలు పెద్ద పెద్ద కాలేజీలో అటానమస్లు, యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు కూడా యాక్సెంచర్ లాంటి కంపెనీలు కూడా జాయినింగ్ డేట్ ఇవ్వట్లేదు ఫ్రెషర్స్ కంటే. మీరు ఆలోచించాల్సిన విషయం. అంతేగాని యూనివర్సిటీ పరంగా అయితే ఇప్పుడైతే ఏమి లేదండి.